డిఎస్సి అక్రమాలపై విపక్షాలు గొంతెత్తుతున్నాయి, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రభుత్వ తీరుతో నష్టపోయిన అభ్యర్థులు రోడ్డెక్కి న్యాయం కోసం పోరాడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సరైన స్పందన లేదు. వేల మంది జీవితాలతో ఆటలాడుతోంది. గత వారం రోజులుగా ఈ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. తప్పు జరగలేదు అని రొటీన్ డైలాగ్ వల్లివేయటం, విపక్షాలను తిట్టడం తప్ప వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని, అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కానీ ఇంత వివాదానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మాత్రం ఇంతవరకు దీనిపై స్పందించడానికి సమయం దొరకలేదు. నిజంగా ఏ తప్పు జరగకపోతే సిబిఐ విచారణ అడగచ్చు కదా, అప్పుడే తప్పెవరిది అన్నది తెలిపోతుంది కదా అంటే నో ఆన్సర్. అసలు ఏ తప్పు జరగకపోతే డేటా ఎందుకు డిలీట్ చేశారు అన్న ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. పరీక్ష నిర్వహణలో ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కీలక పాత్ర పోషించడం, అతడే పరీక్ష రాసి టాప్ ర్యాంకర్ కావటం, వివాదం రాజుకోవడంతో అతన్ని బ్లాక్ చేయటం, దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించడంపై అంతా అనుమానాస్పదమే. కానీ దీనిపై మాత్రం ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు తలో మాట చెబుతున్నారు. డిఎస్సి ప్రక్రియ పూర్తయిన తర్వాత స్పోర్ట్స్ కోటా జీవోలను మార్చారు అన్నది అతిపెద్ద ఆరోపణ. దీన్ని సమర్థించుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు ప్రభుత్వ పెద్దలు. ఇక ఏపీలో పెద్దగా తెలియని ఆటలను తెచ్చి అర్హుల జీవితాలతో ఆటలాడారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నా దానిపై నోరెత్తట్లేదు. జాతీయ స్థాయిలో రాణించిన వారిని వదిలేసి జిల్లా స్థాయిలో కూడా పెద్దగా ప్రతిభ చూపని వారికి అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాకు రాత పరీక్ష ఉండాలని ఓసారి, అవసరం లేదని మరోసారి కుప్పిగంతులు వేయటం పైన కూడా పెద్ద దుమారమే రేగుతోంది. నిజానికి ఇవి ప్రతిపక్షాల ప్రశ్నలు కావు, డిఎస్సి అభ్యర్థులు సంధిస్తున్న ప్రశ్నలు. కానీ వీటిలో దేనికి కూడా ప్రభుత్వం నుంచి సమాధానం రావట్లేదు. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయంటూ రొటీన్ డైలాగ్స్తో సరిపెడుతున్నారు తప్ప ఒక్క ప్రశ్న కూడా ఏ మంత్రి, ఏ అధికారి సూటిగా స్పందించట్లేదు. నిజానికి డిఎస్సి వేల మంది జీవితాలతో ముడిపడి ఉంది. ఎంపికైన వేల మంది, లక్షల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇంత కీలకమైన పరీక్షలో ఇన్ని అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నా ప్రభుత్వం మాత్రం అక్రమాలను కప్పిపుచ్చటానికి తంటాలు పడుతోంది తప్ప ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇవ్వట్లేదు. ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం డిఎస్సిలో అవకతవకలకు పాల్పడి మోసం చేసిందని మండిపడ్డారు మాజీ ఎంపీ చింత అనురాధ. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఆరోపించారు. సామాన్యుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ తీరును ఆమె విమర్శించారు. డిఎస్సి నిర్వహణపై సిబిఐ చేత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ అమలాపురంలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదు, వెన్నుపోటు ప్రభుత్వం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా వారు అబద్ధపు ప్రచారాలు, అబద్ధాలతో పదవులకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు కూడా ఆడవాళ్ళు కానీ, మహిళకి కానీ, యూత్కి కానీ ఎటువంటి లబ్ధి అనేది లేదు. ఏదైతే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు ఉన్నాయో వాటన్నిటి మీద మేమందరం కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఆయన నేతృత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది.